రంగారెడ్డి జిల్లా ఆమనగల్ రైతు వేదికలో రైతు భరోసాపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. పీఏసీఎస్ చైర్మన్ గంపా వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఆమనగల్, కడ్తాల్ మండలాలు రైతులు పాల్గొన్నారు. రైతు భరోసా అమలుపై వివిధ రకాల అభిప్రాయాలను రైతులు తెలియజేశారు. సకాలంలో రైతు భరోసా అందక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకుని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఎంత భూమిని సాగు చేస్తే అంత భూమికి భరోసా పథకాన్ని రైతులకు అందజేయాలని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు. విత్తనాలు, ఎరువుల విషయంలో ప్రత్యేక చొరవ చూపి పీఏసీఎస్ కార్యాలయాలకు తోడుగా ఉండాలని, రైతులకు పెద్దపీట వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆమనగల్ నందు ప్రత్యేక మహాజన సభను ప్రభుత్వ ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రైతు బంధు పథకం అమలు అవుతున్నటువంటి విధానంలో ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి సమాచారం సేకరించి, సూచనలు, అభిప్రాయాలు సేకరించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత 6 రోజులుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆమనగల్ ప్రాథమిక సహకార సంఘంలో రైతులకే కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. మరి రైతుల ద్వారా తీసుకుంటే కూడా రాష్ట్రంలో అందరి దగ్గర పోయేవారు కూడా కొద్ది కాలం కూడా గడుస్తుందని చెప్పేసి మన ప్రభుత్వం ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. మరి రైతులకు సపరేట్గా వారి నిర్ణయాలు తీసుకున్నందుకు వారి ద్వారా మీరు మరి తర్వాత కార్యక్రమాలు ఏం చేస్తారో అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక విధంగా చెప్పారు. మరి మా ద్వారా కూడా మరి ఒక చైర్మన్